డిఎస్సి ప్రిపరేషన్ కి మిగిలిన తక్కువ సమయాన్ని డిఎస్సి 2024 యాప్ లేదా dsc2024.com తో జాబ్ ని సాధించండి. విజయనగరం ఉలిక్కిపడింది. ఉగ్రమూలాలు వెలుగు చూడడంతో ప్రజలు కలవరపడుతున్నారు. టీవీలోనూ పేపర్లోనూ ఉగ్రవాదులను చూసే జిల్లావాసులు తమలో ఒక్కడిగా తమ ప్రాంతంలో ఉన్నారని తెలిసి తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. విజయనగరానికి చెందిన ఐసిన్ స్లీపర్ సెల్ సిరాజ్ అరెస్ట్ తీవ్ర కలకలాన్ని రేపుతోంది. ఇంజనీరింగ్ చదువుకున్న సిరాజ్కు ఉగ్రవాద సంస్థలతో ఎలా పరిచయం ఏర్పడింది? నాన్న సోదరుడు పోలీస్ శాఖలో పనిచేస్తే సిరాజ్ ఎందుకు దేశద్రోహిగా మారాడు? హైదరాబాద్కు చెందిన సమీద్ సయ్యర్తో పరిచయం ఎలా ఏర్పడింది? విజయనగరం టు హైదరాబాద్ ఏం జరిగింది? వీరిద్దరూ ఏం ప్లాన్ చేశారు? ఎలా దొరికిపోయారు? వాచ్ దిస్. హైదరాబాద్ మహానగరంలో పేలుళ్ల కుట్రను పోలీసులు భగ్నం చేశారు. హైదరాబాద్ వ్యాప్తంగా దాడులతో పాటు పేలుళ్లకు ఐసిస్ కుట్ర చేసినట్లు నిఘా సంస్థలు ముందుగానే గుర్తించి భారీ విధ్వంసం జరగకుండా ఆపాయి. ఏపీ, తెలంగాణ ఇంటెలిజెన్స్ సంచలన ఆపరేషన్లో పేలుళ్లకు ప్లాన్ చేసిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఒకరు విజయనగరానికి చెందిన సిరాజ్ అయితే మరొకరు హైదరాబాద్కు చెందిన సమీర్. సౌదీ అరేబియా నుంచి సిరాజ్, సమీర్లకు ఐసిస్ ఆదేశాలు జారీ చేయడంతో హైదరాబాద్ టార్గెట్ గా బాంబు పేలుళ్లకు ప్లాన్ చేశారు. విజయనగరంలోని అంబట్టి సత్రం వద్ద సిరాజ్ కుటుంబం నివాసముంటోంది. సిరాజ్ తండ్రి, సోదరుడు పోలీస్ శాఖలో పనిచేస్తున్నారు. కానీ సిరాజ్ మాత్రం ఉగ్రవాదం వైపు ఆకర్షితుడయ్యాడు. ఇంజనీరింగ్ చదివే క్రమంలో సిరాజ్ హైదరాబాద్ లో ఉన్నాడు. ఆ సమయంలోనే ఆన్లైన్ వేదికగా ఉగ్రవాద సంస్థలు, స్లీపర్ సెల్స్ తో పరిచయం పెంచుకున్నాడు. అదే సమయంలో పాకిస్తాన్ కు అనుకూలంగా తన సామాజిక మాధ్యమంలో పోస్టులు పెట్టేవాడు. దీంతో గత కొద్ది రోజులుగా సిరాజ్ పై ఏపీ, తెలంగాణ ఇంటెలిజెన్స్, పోలీస్ విభాగాలు నిఘా పెట్టాయి. ఆపరేషన్ సింధూర్ తర్వాత స్లీపర్ సెల్స్ యాక్టివేట్ అయ్యారనే సమాచారంతో సిరాజ్ కార్యకలాపాలపై పోలీసులు దృష్టి సారించారు. ఆన్లైన్లో 3 దఫాలుగా అమ్మోనియా, సల్ఫర్, అల్యూమినియం పౌడర్ తదితర పేలుడు పదార్థాలను బుక్ చేసి తెచ్చుకుని ఇంట్లో భద్రపరిచినట్లు పోలీసులు గుర్తించి విజయనగరంలో వలపన్ని పట్టుకున్నారు. సిరాజ్ ఇచ్చిన సమాచారంతోనే హైదరాబాద్కు చెందిన సమీద్ సయ్యర్ను కూడా అరెస్ట్ చేశారు. సమీద్ సయ్యర్, సిరాజ్ స్నేహితులు. ఇంజనీరింగ్ చదివే సమయంలో ఫ్రెండ్స్ అయ్యారు. అప్పటినుంచే ఇద్దరూ ఉగ్రవాద భావజాలంతో ఉండేవారు. సిరాజ్, సమీర్ కలిసి అల్ హింద్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ పేరుతో పలు కార్యకలాపాలు చేస్తున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. ఇందులో భాగంగా సౌదీ అరేబియాలో ఉండే ఓ హ్యాండ్లర్ నుంచి హైదరాబాద్, ఏపీలోని సానుభూతి పరులకు ఆదేశాలొస్తున్నాయని తేల్చారు. బ్లాస్టింగ్స్ కోసం ఎక్స్పెరిమెంట్స్ చేసేందుకు సంబంధిత కెమికల్స్ కొనుగోలు చేసి హైదరాబాద్లో డమ్మీ బ్లాస్ట్లు చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు ఆధారాలు సేకరించారు. హైదరాబాద్లో కొంటే దొరికిపోతామని విజయనగరంలో సిరాజ్ కొనుగోలు చేశాడు. కొంత ఆన్లైన్లో మరికొన్ని పేలుడు పదార్థాలను విజయనగరంలోనే కొనుగోలు చేసినట్టు సమాచారం. వీరిద్దరూ హైదరాబాద్ శివారులో డమ్మీ ప్లాన్ చేసినట్టు చెబుతున్నారు. సమీద్ సయ్యర్ను అరెస్ట్ చేసిన హైదరాబాద్ పోలీసులు విజయనగరం పోలీసులకు అప్పగించారు. వీరిద్దరిని రహస్య ప్రదేశాల్లో విచారిస్తున్నారు. ఇంకా విజయనగరంలో ఎంతమంది ఉన్నారు? పేలుడు పదార్థాలు నిల్వ ఉంచారా? ఇవి ఎక్కడి నుంచి తెచ్చారు? ఎందుకోసం తెచ్చారు? అన్న కోణంలోనూ పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఉగ్రవాదుల సానుభూతి పరుల అరెస్టులతో తెలుగు రాష్ట్రాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. ముఖ్యంగా విజయనగరం జిల్లా వాసులు భయపడిపోతున్నారు. ఇటీవల ముంబైలో కూడా ఇద్దరు ఐసిస్ స్లీపర్ సెల్స్ ను నిఘా సంస్థలు పట్టుకున్నాయి. 2 రోజుల వ్యవధిలోనే ఇటు తెలుగు రాష్ట్రాల్లో ఇద్దరు దొరకడం ఆందోళన కలిగిస్తోంది. వీరితో పాటు మహిళా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా లాంటి బద్మాష్ గాళ్లు చేసిన దేశద్రోహం వెలుగులోకి రావడం కలవరపెడుతోంది. ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్లో దాక్కున్న ఉగ్రవాదుల అంతు చూశాం. ఇక తల్లిపాలు తాగి రొమ్మును గుద్దే ఇలాంటి నీచుల పని పట్టాల్సిన సమయం వచ్చింది. మన దేశంలో పుట్టి పెరిగి శత్రుదేశంతో చేతులు కలిపిన వారిని ఏరివేసి కఠినంగా శిక్షించాల్సిందే. మరి మీరేమంటారు? కామెంట్ చేయండి.